అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవిగురుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంత సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు 6ంట కంబస్ట్ అయ్యారు. షష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో కుజకేతువులు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జిఎస్టీ పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. సరైన టైంలో జిఎస్టీ ఫైలింగ్ చేయడం కూడా చెప్పదగిన సూచన. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా కొన్న చేదు అనుభవాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అయితే మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, లోన్ల విషయాలు కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. కాబట్టి డబ్బు విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు సేవింగ్స్ రూపాయలు పెట్టుకోగలుగుతారో పెట్టుకోండి. అదేవిధంగా విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా మంచి సీట్ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించండి. విదేశాల్లో ఉన్న వారికి H1B విషయంలో కొంచెం జాప్యం జరిగిన వారికి వీసా వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా PR, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంది. భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చివరిలో వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం 6వ కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మెడికల్స్ కావచ్చు, చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, డాక్టర్స్ కావచ్చు, అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొన్ని చేదు అనుభవాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా పనులు ఆటంకాలు అయితే అవి సఫలీకృతం అవడానికి, ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడానికి అరటినార ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం శ్రేష్టం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.